నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ టైమ్స్ న్యూస్ 24. ఈరోజు వార్తలను చూసినట్టయితే ముఖ్యంగా మనం ఒక దేశానికి ఒక వజ్రం లాంటి ఒక స్పోర్ట్స్మెన్ మనకు దొరికాడనడంలో ఎట్లాంటి సందేహం లేదు. దానికి సంబంధించి వివరాల్లోకి చూద్దాం. మనం ఆ డైమండ్ లాంటి స్పోర్ట్స్మెన్ పేరు వైభవ్ సూర్యవంశీ ఫ్రమ్ బీహార్. అద్భుతాలు సృష్టించాడండి. ఒక్కసారిగా ఇట్లా తళక్కుమని మెరిశాడు. మొత్తం ప్రపంచం, దేశమంతా ఆయన వైపు చూస్తుంది. భారతదేశానికి క్రికెట్లో ఒక బంగారు భవిష్యత్తు కలిగిన ఆ యువకుడు మనకు అందుబాటులోకి వచ్చాడు. ఐపీఎల్ ఆరంభమైన 3 ఏళ్లకే జన్మించిన ఈ పిల్లాడు ఇప్పుడు లీగ్కే ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు. ఈ అమాయకంగా కనిపిస్తున్న ఈ పిల్లాడి ముఖం చూశారు కదా, ఇతడే వైభవ్ సూర్యవంశీ. ఎప్పుడైతే ఐపీఎల్ సిరీస్ స్టార్ట్ అయిందో దాంట్లో ఆ సమయానికి ఇతడు 3 ఏళ్లకు ఐపీఎల్ ఆరంభమైన 3 ఏళ్లకు జన్మించిన ఈ పిల్లాడు ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత 3 ఏళ్లకు జన్మించిన ఈ పిల్లాడు ఈరోజు లీగ్కే ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు. భారతదేశ క్రికెట్ చరిత్ర తీసుకున్నట్టయితే ఒక సచిన్ టెండూల్కర్, ఒక ధోని, ఒక విరాట్ కోహ్లీ, ఈ క్రీడాకారుల మాదిరిగానే ఇతడు కూడా ఒక సంచలనాలు సృష్టించి భారతదేశాన్ని క్రికెట్ జగత్తుకి ఒక భవిష్యత్తును, ఎందుకంటే ఈ అబ్బాయి లేదంటే ఇతడు చేసిన బ్యాటింగ్ చూస్తే మహామహులు ముక్కు మీద ఏలేసుకొని ఆశ్చర్యపోయే పరిస్థితి. మహామహులు అలాంటి అద్భుతం చేశాడు. అయితే చూద్దామండి. ఇక్కడ ఒక బంతి వచ్చిందంటే ఆ బంతికి 4 రన్ లేదంటే 6 రెండే ఎంచుకున్నాడు. ఈ అద్భుతమైన క్రీడాకారుడు అండర్-19 దేశావాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన వైభవ్ను మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000 రూపాయలు కొనుగోలు చేసింది. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, అయితే వైభవ్లోని ప్రతిభను తొలుత గుర్తించింది వివిఎస్ లక్ష్మణ్. అండర్-19 కోచ్గా అతడి ఆటను విశ్లేషించిన లక్ష్మణ్ ద్రావిడ్కు సిఫార్సు చేశాడు. దీంతో రాజస్థాన్ మరో ఆలోచన లేకుండా సూర్యవంశిని అతడి కనీస ధర 30 లక్షలకు 4 రేట్లు అదనంగా చెల్లించి, తనకు ఒక రేట్ అంటూ 30 లక్షలు స్టాండర్డ్గా ఉన్నప్పటికీ దానికి 4 రేట్ల వరకు వాళ్ళు వెచ్చించి ఈ ఆటగాన్ని సొంతం చేసుకున్నారండి. చిన్న వయసులోనే మితిమీరిన పాపులారిటీ రావడంతో సరైన మార్గదర్శనం లేక పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు పక్కదారి పట్టారు. ఏ విధంగా అయితే వైభవ్ సూర్యవంశీకి తండ్రి రూపంలో సరైన మార్గదర్శకము, సరైన సలహాలు, సపోర్ట్ దొరికిందో, ఇట్లాంటి సరైన మార్గదర్శకం లేకపోవడం వల్ల గతంలో పృథ్వీ షా అనే ఒక మంచి ప్రతిభ ఉన్న ఆటగాడు పక్కదారి పట్టడం జరిగిందని ఈ వార్తలో విశ్లేషించడం జరిగింది. వైభవ్ అలా కాకూడదనే ఉద్దేశంతో అతడి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను ద్రవిడ్ తీసుకున్నాడు. పృథ్వీ షా లాంటి ఆటగాడు ఏ రకంగా అయితే ప్రతిభ ఉండి సరైన మార్గదర్శనం లేకపోవడం వల్ల పక్కదారి పట్టి తన ప్రతిభను నిరూపించుకోలేకపోయాడో, అట్లాంటిది జరగొద్దనే ఒక మంచి ఉద్దేశంతో రాహుల్ ద్రావిడ్ ఇతనిపై దృష్టి సారి ఇతనికి అవకాశాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాడండి. ఐపీఎల్లో వేలంలో వైభవ్ను రాజస్థాన్ కొనుగోలు చేయగానే అతడి వయసుపై చర్చ రేగింది. జనన ధృవీకరణకు సంబంధించిన అవకతవకలను పాల్పడ్డారంటూ నెట్లో పుకార్లు హల్చల్ చేశాయి. ఒక్కసారి ప్రపంచమంతా వైభవ్ సూర్యవంశీ ప్రతిభ బయటపడ్డ తర్వాత, దృష్టి అంతా వైభవ్ సూర్య వైపు మరలిన తర్వాత, ఇంకా దాంట్లో ప్రతిభను చూసే వాళ్ళ సంఖ్య ఒకవైపు పెరుగుతూ ఉండే కొద్ది దాంట్లో ఉన్న కొరతలను వెతికే వ్యక్తులు కూడా ఉంటారండి. ఇందులో భాగంగానే ఇతను వయసు సరిగ్గా లేదు, ఈయన ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే దాని మీద సంశయాలు వ్యక్తపరచడం మొదలయ్యింది. 13 ఏళ్ల బాలుడు ఎక్కడైనా ఇలా 6 కొట్టగలడా అని వీడియోను పోస్ట్ చేసిన పాకిస్తాన్ మాజీ పేసర్ జునైద్ ఖాన్ సందేహం వ్యక్తం చేశాడు. అయితే వీటిని అతడి తండ్రి సంజీవ్ తిప్పికొట్టాడు. 8.5 ఏళ్ల వయసులో బీసీసీఐ నిర్వహించిన బోన్ టెస్ట్కి
హాజరయ్యాడు. ఆ తర్వాత అండర్-19 దేశావాళీ క్రికెట్ ఆడాడు. మాకు ఎలాంటి భయము లేదు, ఎలాంటి పరీక్షకైనా సిద్ధమే అని అన్నాడు. ఎప్పుడైతే ఇట్లాంటి సందేహాలు వ్యక్తపరచడం జరిగిందో వైభవ్ సూర్యవంశీ తండ్రి కూడా ధీటైన జవాబు ఇచ్చాడండి. ఏ రకమైన పరీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని కుండ బద్దలు కొట్టేశాడు. ఎవరైనా రావచ్చు, ఎలాంటి పరీక్షలైనా చేసుకోవచ్చు, ఎలాంటి క్లారిఫికేషన్ కావాలన్నా ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారండి. 6 ఏళ్లప్పుడు ఐపీఎల్ చూసు 14 ఏళ్ల వైభవ్ 6 ఏళ్ల వయసులో అప్పటి ఐపీఎల్ జట్టు రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ మ్యాచ్ను వీక్షిస్తున్న ఫోటో ఒకటి నెట్లో వైరల్ అయింది. ఈ ఫోటోను లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంకా ఎక్స్పోలో షేర్ చేశాడు. వైభవ్ వర్షన్ అంటే, నేను సాధించిన ప్రతి విజయం వెనుక నా తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. నా కోసం అమ్మ తెల్లవారుజామున 2 గంటలకు లేచి వంట చేసేది, మళ్ళీ రాత్రి 11 గంటలకు నిద్రపోయేది. తనకు ఈ క్రికెట్ ఆటలో ముందుకు తీసుకెళ్లడానికి తనకు సహాయం చేసే క్రమంలో తన తండ్రి తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు. తనకున్న వ్యవసాయ భూమిని కూడా అమ్మేశాడండి. నాన్న ఉద్యోగాన్ని వదిలేస్తూ అన్నయ్య పని చేయాల్సిన పరిస్థితి. ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డాం. అయితే నాన్న మాత్రం ఎప్పుడు ధైర్యం చెబుతూ నన్ను నడిపించేవాడు. వైభవ్ సూర్యవంశీ ఈ అబ్బాయి 14 ఏళ్ల ఈ డైనమిక్ ఆటగాడు తన అనుభవాన్ని ఇక్కడ వెలిపించాడండి. ఏదేమైనప్పటికీ ఈ రకంగా చక్కటి ఆట కనబరిచి బంగారు భవిష్యత్తు కలిగి ఉన్న వైభవ్ సూర్యవంశీకి భారతదేశంలో క్రికెట్ అభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఎవరైనా సరే ఆయనకు ప్రోత్సహించి ఇంకొక సచిన్, ఇంకొక ధోని, ఇంకొక విరాట్ వచ్చే విధంగా మనం మనసారా కాంక్షిస్తూ మరొక్కసారి వైభవ్ సూర్యవంశీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, బంగారు భవిష్యత్తు నీకోసం ఎదురు చూస్తుంది, నువ్వు ముందుకు సాగు, మీ వెనుక మేమున్నాం అని భుజం తడుతూ మనం ముందుకెళ్దాం. అప్పటి వరకు ఉంటాను. జై హింద్.